నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. అమరావతి అండి. అమరావతి రియల్ ఎస్టేట్ యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉంది అంటే, కోర్ రీజియన్లో ఇన్వెస్ట్ చేయాలనే ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు. బట్ ఆ విజిబుల్ ఎఫెక్ట్ లేక ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. విజిబుల్ ఎఫెక్ట్ లేక ఇంకొక రీజన్ ఏంటంటే ప్రైజెస్ ఆల్సో. కొంత ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉంది, బట్ ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. బట్ కోర్ క్యాపిటల్ వదిలేయండి, టువర్డ్స్ హైవేస్ ట్రావెల్ చేద్దాం. విజయవాడ హైవే ఎలా ఉంది రియల్ ఎస్టేట్, లేదంటే బందర్ రోడ్ అంటే టువర్డ్స్ మచిలీపట్నం హైవే ఎలా ఉంది, టువర్డ్స్ చెన్నై హైవే ఎలా ఉంది, టువర్డ్స్ వైజాగ్ హైవే ఎలా ఉంది. ఈ 4 హైవేసే కదా విజయవాడకి. ఒక మంచి హైవే, ఒక మంచి పాకెట్ మీకు చెప్తానండి. ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, అమరావతి కోర్ రీజియన్లో అందరూ ఇన్వెస్ట్ చేయలేరు. లోయర్ సైడ్ 35,000, హయ్యర్ సైడ్ 60,000. సో మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? విజయవాడ హైవేని మీరు మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తే, విజయవాడ హైవే అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అలాగే తెలంగాణని, 2 తెలుగు రాష్ట్రాలని కలుపుతున్న రహదారి. హైదరాబాద్ అంటే విజయవాడ హైవేలో తెలంగాణ రాష్ట్రం నుంచి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. దెన్ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి వెస్ట్ బైపాస్ ఆల్రెడీ వచ్చేసింది. ఆల్రెడీ విజయవాడ హైవేని క్రాస్ చేస్తూ ఎయిర్పోర్ట్కి టచ్ అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేది ఇన్నర్ రింగ్ రోడ్, ఆ నెక్స్ట్ వచ్చేది అవుటర్ రింగ్ రోడ్. సో అవుటర్ రింగ్ రోడ్ మైట్ టేక్ టైం అండి. ఇన్నర్ రింగ్ రోడ్ని దృష్టిలో పెట్టుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ గ్యాప్ తగ్గిపోతుంది. గ్యాప్ తగ్గిపోతామంటే డిస్టెన్స్ తగ్గుతుందని కాదు, ట్రావెల్ టైం చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టువర్డ్స్ చెన్నై హైవే ట్రావెల్ చేయాలి. చెన్నై హైవే ట్రావెల్ చేయాలంటే హైదరాబాద్ నుంచి విజయవాడ రీచ్ అయ్యి, విజయవాడ నుంచి బెంజ్ సర్కిల్ రీచ్ అయ్యి, అక్కడి నుంచి అగైన్ చెన్నై హైవేకి రీచ్ అవుతాం. బట్ ఇప్పుడు అలా కాదే. స్టేట్ బోర్డర్లోనే తెలంగాణ బోర్డర్ క్రాస్ చేసిన తర్వాత కంచికచర్ల ఆ ప్రాంతాల్లో, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సోరాయపాలెం, గొల్లపూడికి బిఫోర్ వస్తుంది. అక్కడ కృష్ణా రివర్ మీద 3.5 కిలోమీటర్స్ బ్రిడ్జ్ వస్తూ ఉంది. ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్లో ఉంది. మేబీ సంక్రాంతికి దాన్ని లాంచ్ చేయొచ్చు. ఇదే వెస్ట్ బైపాస్లో పార్ట్ ఈ బ్రిడ్జ్ కూడా. వన్ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్, సెకండ్ సైడ్ ఆల్మోస్ట్ 60-70% కంప్లీటెడ్. సో ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్ టువర్డ్స్ చెన్నై హైవే తీసుకోవచ్చు. ట్రావెల్ టైం తగ్గిపోయింది. అలాగే ఈ బ్రిడ్జ్ ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే డైరెక్ట్ కోర్ క్యాపిటల్లోనే ల్యాండ్ అవుతుంది. కృష్ణా రివర్ని క్రాస్ చేసిన తర్వాత వచ్చేదే మీ కోర్ క్యాపిటల్ వెంకటాయపాలెం అనే కోర్ క్యాపిటల్ విలేజ్లో ఈ యాక్సిస్ రోడ్, ఈ యాక్సిస్ బ్రిడ్జ్ ల్యాండ్ అవుతుంది. ఈవెన్ సీడ్ యాక్సిస్ రోడ్ కూడా టచ్ చేసుకుంటూ వెళ్తుంది ఈ బ్రిడ్జ్. సో వన్స్ మీరు అమరావతికి రీచ్ అయితే, కోర్ క్యాపిటల్కి రీచ్ అయితే, అమరావతి నుంచి ఏ ప్రాంతంకి వెళ్ళాలన్నా, ఏ హైవేకి రీచ్ అవ్వాలన్నా ప్రతి రోడ్డు కూడా 150 ఫీట్ రోడ్. చాలా ఫాస్ట్గా మీరు చెన్నై హైవేకి అరౌండ్ మంగళగిరి లేకపోతే పెద్ద కాకాణి ఇలాంటి ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. అలాంటి ఎగ్జిట్ పాయింట్స్లో రీచ్ అవుతారు. సో అమరావతి అనేది ఓవరాల్గా తెలంగాణ స్టేట్కి దగ్గర అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి మిడిల్లో ఉన్న ప్రాంతాలు, కోదాడ, సూర్యాపేట ఇలాంటి ప్రాంతాలు, జగ్గైపేట, ఈ ప్రాంతాలకు కూడా అమరావతి దగ్గర అయిపోతుంది. ఇక ఆఫ్టర్ ఇబ్రహీంపట్నం తీసుకుంటే, ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ఈవెన్ గొల్లపూడి, ఆ పైన వెస్ట్ బైపాస్కి ప్యారలల్గా వచ్చే విలేజెస్ నున్న కావచ్చు, గన్నవరం కావచ్చు, ముస్తాబాద్, ఇలాంటి చాలా విలేజెస్ ఉన్నాయి. వీటన్నిటికీ అమరావతి చాలా చాలా నియర్ అవుతుంది. ఈ ఏరియాస్లో ఇప్పుడు నేను చెప్పిన స్ట్రెచ్లో కోదాడ నుంచి మీరు విజయవాడ ఎయిర్పోర్ట్ వరకు తీసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో, టిల్ టుడే చాలా రీజనబుల్ ప్రైజెస్లో, ఈవెన్ స్క్వేర్ యార్డ్ 10,000లో కూడా చాలా వెంచర్స్, అప్రూవ్డ్ వెంచర్స్ ఉన్నాయి. ఇలాంటి వెంచర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటే, వన్స్ ఈ రోడ్కి యాక్సెస్ వస్తే ఏమవుతుందో ఊహించండి. మీరు కోర్ క్యాపిటల్కి వెళ్ళాలి, మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్. కొల్లపూడి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకైతే 15 మినిట్స్ డ్రైవే. ఇబ్రహీంపట్నం నుంచి అయితే మేబీ హాఫ్ అన్ అవర్ డ్రైవ్. అలాగే విజయవాడ హైవే కూడా ఎక్స్పాండ్ చేస్తామన్నారు కదా. సో క్యాపిటల్కి పక్కకే ఉంటారు, బట్ మీకు క్యాపిటల్కి మిడిల్లో కృష్ణా రివర్ ఉంది. కృష్ణా రివర్ మీద ఆ యాక్సెస్ని మనం ఇప్పుడు ఫ్రేమ్ చేస్తున్నాం, యాక్సెస్ వచ్చేస్తుంది. సో ఈ ప్రాంతాలన్నీ అమరావతి కోర్ క్యాపిటల్కి నియర్ అయిపోతున్నాయి.
అంటే కోదాడ నుంచి మీకు వైజాగ్ హైవే వరకు కూడా ఈ అమరావతి ఇంపాక్ట్తో ప్రైజెస్ పెరగబోతున్నాయి. ఇక్కడ ప్రైజెస్ పెరగడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. మోస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. 10,000లో కూడా మీకు మంచి లొకేషన్లో హైవేకి నియర్ అప్రూవ్డ్ వెంచర్స్లో ఫ్లాట్స్ దొరుకుతున్నాయి. టువర్డ్స్ గన్నవరం మూవ్ అయితే అరౌండ్ 20,000లో మీరు పర్చేజ్ చేయగలిగితే ఈ రోజే హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇన్వెంటరీ జస్ట్ మీకు క్లూ ఇవ్వటం కోసం కొన్ని చెప్తానండి. ఇప్పుడు మన కీసర దగ్గర న్యూ వెంచర్ లాంచ్ అయింది, అరౌండ్ 11,000 per square yard, చాలా ప్రైమ్ లొకేషన్. అలాగే మీకు కంచిక్చర్ల సరౌండింగ్స్లో చాలా వెంచర్స్ ఉన్నాయి. అలాగే నున్న విజయవాడ రైల్వే స్టేషన్కి 7 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్కి 15 minutes డ్రైవ్లో ఉంటుంది. బికాజ్ అంటే వెస్ట్ బైపాస్. ఆ ప్రాంతంలో సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్స్లో ఆల్రెడీ హౌసింగ్ వచ్చిన వెంచర్లో ప్రీమియం అంటే ప్రీమియం వెంచర్లో మీకు 20,000 నుంచి 22,000కి స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. ఈ మినిట్లో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా ప్రీమియం వెంచర్, సరౌండెడ్ బై హౌసెస్, వెస్ట్ బైపాస్కి నియర్, అలాగే పోలవరం కెనాల్ రోడ్డుకి నియర్, హైవేకి నియర్. సో ఫుల్లీ రెసిడెన్షియల్ జోన్. ఇక్కడ ఒక వెంచర్ ఉంది. అలాగే గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు సెర్చ్ చేసుకుంటే 12,000 నుంచి 20,000, 25,000, 30,000 వరకు కూడా మంచి మంచి వెంచర్స్ ఉన్నాయి. మీకు ఒక ప్రీమియం ఇన్వెంటరీ కావాలి, ఫ్యూచర్లో ఏదైనా కన్స్ట్రక్షన్ కోసం డెవలప్మెంట్కి ఇవ్వాలి, లేకపోతే మీరే కన్స్ట్రక్షన్ చేయాలి, అలాంటి ఇన్వెంటరీ కావాలంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెరీ నియర్, హైవేకి వెరీ నియర్ 1,200 square yards అప్రూవ్డ్ ఫ్లాట్ అవైలబుల్ ఉందండి. సో ఈ 1,200 square yards గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే విజయవాడ హైవేలో ఓ న్యూ వెంచర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాల్. అలాగే నున్న వెంచర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ కాల్. ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము, మీరు సైట్ విజిట్ చేసి అక్కడ వాళ్ళతో మీరు డీల్ చేసుకోవచ్చు. ఇదంతా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెంటరీ, అందుకే వీడియోలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాకేజ్ అండి. అమరావతి ఏరియాలో అందరూ కోర్ క్యాపిటల్లోనే ఇన్వెస్ట్ చేయాలని ట్రై చేయొద్దు. ఇలాంటి మంచి అవకాశాలు ఉన్నాయి, వీటిని రీసెర్చ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. మా గైడెన్స్ ఏమైనా కావాలంటే కాల్ చేయండి. డెఫినెట్లీ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. అవర్ టీమ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ. ఎనీవే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.